మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, చాలా వరకు బంగారం గురించి మాట్లాడినప్పుడు అది తగ్గితే తెలియకుండానే మనకు ఒక హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది, కొనుక్కున్నా. అండ్ గత కొన్ని రోజులుగా మనం చూస్తే బంగారంలో పెరిగేవే మనం ఎక్కువగా చూసాం. అండ్ ఈ ఫాల్ కూడా చాలా రీజనబుల్గా పడింది అని చెప్పొచ్చు. అంటే ఇంత హ్యూజ్ ఫాల్ని మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రేపటి రోజున ఎలా ఉండబోతుంది అని? ఓకే, అందరూ ఊహించింది ఒకటి, జరిగింది ఒకటి అనమాట. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నడుస్తున్నప్పుడు మనము చెప్తూ ఉంటాం కదా, పెరుగుతుంది బంగారం అని చెప్పి. ఆ ఊహాగానం కరెక్టే, తప్పేం లేదు అందులో. కానీ ట్రేడింగ్ చేస్తే డబ్బులు రావట్లేదే. అది మన అందరి ప్రేక్షకుల టెన్షన్ అనమాట మైండ్లో. ఈయన చెప్పారు గొడవలైతే బంగారం పెరుగుతుందని చెప్పేసి, ఆయన చెప్పాడు నేను కొన్నాను. దయచేసి అలా అనకండి, ఎందుకంటే నేను రికమెండేషన్ ఇవ్వట్లేదు. ఐఎమ్ ఓన్లీ ఎడ్యుకేటింగ్ యూ. నేను ఈ విషయం కూడా చెప్పాను, ఎక్కడైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ దాటితేనే మీరు పెరుగుతుంది బంగారం అన్న క్లారిటీ కూడా మీకు ఒక రెఫరెన్స్ కోసం ఉంటుందని చెప్పేసి మీకు చెప్పా. రికమెండేషన్ మనం ఏ రోజు కూడా ఇవ్వలేదు శిరీష. ఓన్లీ థింగ్ ఈజ్ అందరినీ నేర్పిస్తే వాళ్ళు దే విల్ బికమ్ ఎన్ ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ పవర్. ఇఫ్ యూ ఇగ్నోర్ నాలెడ్జ్ దెన్ యూ విల్ నాట్ ఈవెన్ హ్యావ్ దట్ మనీ ఆల్సో. ఎందుకంటే డబ్బులు ఉండవు ఒకవేళ నాలెడ్జ్ పెంచుకోకపోతే. సో ఆ విధానాన్ని మనం పాటిస్తూ డైలీ అప్డేట్స్ ఇస్తున్నాము, వీక్లీ అప్డేట్స్ ఇస్తున్నాము, మంత్లీ అప్డేట్స్ ఇస్తున్నాము, వీకెండ్లో స్పెషల్, సండే స్పెషల్ వీడియో కూడా చేస్తున్నాము. సో దాట్ మీరు పూర్తి జ్ఞానాన్ని స్టెప్ బై స్టెప్ రూపంలో పొందాలని చెప్పేసి అది ఉద్దేశం. సరే, ఇక విషయం అంటారా, ఇరాన్ వార్ నడుస్తుంది. చాలామంది అంటున్నారు సడన్గా ఏదో ఫేక్ న్యూస్ మధ్యలో వచ్చింది, ట్రంప్ గారు పీస్ డిస్కషన్ స్టార్ట్ చేశారు, గొడవలు ఆగిపోయాయి అని చెప్పేసి. తర్వాత ట్రంప్ గారి ఆఫీస్ నుంచి మెసేజ్ వస్తుంది, అవన్నీ అబద్ధాలు, ఎలాంటి వార్ ఆగలేదు, అన్నీ నడుస్తూనే ఉన్నాయని. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా ఈ ఇంటర్నేషనల్ సినారియోలో వాళ్ళ గొడవలు వాళ్ళు పడుతున్నారండి. మొత్తానికి తేలేది ఏంటంటే వన్ కంట్రీ విల్ విన్, అది పక్కన పెడదాం. కానీ బంగారం ఎందుకు పడుతుందిరా బాబు అని చెప్పేసి అందరూ ఫోన్స్ మీద ఫోన్స్, మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి. రీజన్ కుడ్ బి, ఇది నిజం కాదు, నాకు ఫోన్ చేసి చెప్పలేదు. నేనేమంటున్నానంటే ఏమవుతుందండి, ఒక నెగిటివ్ న్యూస్ వచ్చిందా, అందరు డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు, బంగారం ఫిజికల్లో కొంటారు. ఎవడన్నా ఫ్యూచర్లో ఎందుకు కొంటాడండి వెళ్ళి, వాడికి ఏంటి లాభము? ఒకవేళ ఎవరన్నా ఈ దేశం వదిలేసి ఇంకొక దేశానికి పారిపోవాలి అంటే ఇక్కడ ఫ్యూచర్స్లో వాడు పొజిషన్ పెట్టుకొని అక్కడికి వెళ్ళిపోయి వేరే దేశంలో కూర్చుంటే వాడి డబ్బులు అక్కడికి వస్తాయా? రావు. సో వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో చేసేది స్పెక్యులేషన్ మాత్రమే. స్పాట్ మార్కెట్లోనే మీరు రియల్ బంగారం ఇటుక రూపంలోనో, బిస్కెట్ రూపంలోనో, కాయిన్ రూపంలోనో కొంటారు. సో అది మీరు మీతో పాటు దాచుకొని తీసుకెళ్ళిపోవచ్చు ఒక దేశానికి వదిలేసి ఇంకో దేశానికి. అంటే ఇరాన్లో ఉన్న వాళ్ళు భయపడేసి అందరు దేశం వదిలిపోతున్నారేమో, ఎవరికి తెలుసు, ఐ డోంట్ నో. బట్ గోల్డ్ మాత్రం పడిపోవడానికి కారణం ఏంటంటే అందరూ ఫ్యూచర్లో కూడా ఏమనుకున్నారంటే స్పాట్ మార్కెట్లో గోల్డ్ పెరుగుతుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా పెరగాలి కదా మరి, సో ఇక్కడ కూడా కొనుక్కుందా అని చెప్పేసి అందరు వెళ్ళి కొనుక్కొని కూర్చున్నారు. అదేమో ఢమాల్మని ఇవాళ పొద్దున పడిపోయింది. దాదాపు 1200 రూపాయలు. ఎన్ని నిమిషాలు అనుకుంటున్నారు? 5 minutes. 5 నిమిషాల్లో మీకు బంగారము మోర్ దెన్ 1000 రూపీస్ పడిపోవడం అంటే దిస్ ఇస్ వెరీ రేర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అది ఎందుకు పడింది, అది వేరే కారణాలు చెప్పాను కదా. బట్ ఇవాళ ఎక్కడ మనకు సపోర్ట్స్ ఉండబోతున్నాయి గోల్డ్ గురించి అది చూద్దాము. ప్లస్ స్పాట్ మార్కెట్లో గోల్డ్ ఎలా ఉంది, మరి గోల్డ్ పడుతున్నప్పుడు కొనాలి కదండి. సో ఆభరణాలు ఎవరైనా కొనాలనుకుంటున్నారా? లెట్ మీ టెల్ యూ అ గుడ్ న్యూస్. సో 24 క్యారెట్ గోల్డ్ నిన్న 10,069 రూపాయలు ఉంటే ఇవాళ 9,987 రూపాయలు. ఇట్ హెస్ ఫాలన్ డౌన్ బై 82 రూపీస్. అండ్ 22 క్యారెట్ గోల్డ్ 9,230 నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ 9,155, ఫాలన్ డౌన్ బై 75 రూపీస్. నా ఇది అందరికంటే చాలా ఫ్రూగల్ ఫాల్ అనమాట. కంజూస్ చాతలు చేస్తుంది అనమాట. ఇట్ వోంట్ ఫాల్ మచ్. 18 క్యారెట్ గోల్డ్కి డిమాండ్ ఎక్కువ కాబట్టి 7,552 ఎస్టర్డేస్ ప్రైస్ అండ్ టుడేస్ ప్రైస్ ఇస్ 7,491. చాలా మంది చెప్పొచ్చు లేదండి ఆల్రెడీ రేట్ చాలా తక్కువ ఉంది కదా, ఇదే చాలా ఎక్కువ దానికి పడిపోవడం అంటే. లేదండి, డిమాండ్ మాత్రం ఇప్పుడు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారు కదండి, చాలా జ్యువెల్లర్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉన్నారు, ట్రేడర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఫిజికల్ గోల్డ్లో హ్యాండిల్ చేసే వాళ్ళందరూ కూడా ఒకటే మాట అంటున్నారు, సార్ 18 క్యారెట్ గోల్డ్లో ఉన్న నగలు ఇలా తయారు చేస్తే అలా అమ్ముడుపోతున్నాయట. అంటే ఫాస్ట్ సేల్, ఇట్స్ గెటింగ్ సోల్డ్ లైక్ హాట్ కేక్. అంటే మీకు పెట్టుబడి తక్కువ,
సేమ్ అదే బంగారం కనిపించే లాంటి బంగారం ఉంటుంది. మీరు అసలు తేడా చెప్పలేరు. ఇప్పుడు ఒక బంగారం ఉంగరం కానివ్వండి, చైన్ కానివ్వండి, చేతిలో పట్టుకొని 18 క్యారెట్ 22 క్యారెట్ మీరు చెప్పలేరు. ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్డ్ ఓవర్ దర్. ఒకవేళ మీరు ఒక భూతద్దాన్ని తీసుకొని చూసారనుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది అది 18 క్యారెట్ గోల్డ్ అని చెప్పేసి. సో అందరూ కూడా బయింగ్ 18 క్యారెట్ గోల్డ్ బికాస్ ఇట్స్ లో ఇన్వెస్ట్మెంట్ అండ్ సేఫర్ టు అట్ ద సేమ్ టైమ్ హ్యాండిల్. నౌ కమింగ్ బ్యాక్ టు ది ఫ్యూచర్స్ మార్కెట్ వద్దాం. స్పాట్ మార్కెట్ అయిపోయింది కదా. నా ఐ విల్ షో యూ ది కైండ్ ఆఫ్ మూవ్మెంట్. ఇవాళ బంగారం కరెంట్లీ ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయింది శిరీష, 98,115 లో ట్రేడ్ అవుతుంది. ఇట్ హాస్ ఫాలన్ డౌన్ బై 1,273 రూపీస్, మైనస్ బై 1.28%. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఓ మై గాడ్, లో చూసారా శిరీష, 96,400. అంటే సపోర్ట్ లెవెల్స్ అన్ని దాటిపోయి ఉంటుంది ఇవాళ. ఒకసారి చూద్దాము డౌన్ సైడ్లో. సో 97,885 లాస్ట్ సపోర్ట్ శిరీష, దాని కింద లో క్రియేట్ చేసి లాస్ట్ సపోర్ట్ పైన ట్రేడ్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి 98,115. అంటే 97,885 నౌ యాక్టింగ్ యాజ్ అ లాస్ట్ సపోర్ట్. సో మాక్సిమం వెళ్తే మీకు బంగారం ఎక్కడ దాకా వెళ్తుంది, 98,400 వరకు. సో ఇట్ ఈస్ అ క్లియర్ ఇండికేషన్ అండి దట్ గోల్డ్ ఈజ్ వీక్. అంటే దీన్ని చూసుకొని ఇప్పుడు ఇమ్మీడియట్గా వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి అమ్మండి అని నేను చెప్పట్లా. నేనేం చెప్తున్నానంటే ఈ ఫిగర్స్ని మీరు రెఫరెన్స్ లాగా తీసుకోండి, మీ హోంవర్క్తో పోల్చుకోండి. మీరు ఎంత కరెక్ట్గా ఉన్నారో అన్న విషయం అది తేల్చుకున్న తర్వాతనే మీరు ట్రేడ్స్ ఏమైనా ఉంటే మీ రిస్క్ మీద మీరు చేసుకోండి. కానీ ఇంకొకరు చెప్పారు కదా అని చెప్పి గుడ్డిగా ఎవరిని నమ్మద్దు, ఇంక్లూడింగ్ మీ. ఎందుకంటే హోంవర్క్ నేర్చుకోండి. ఒకవేళ తెలియకపోతే క్లాస్ అటెండ్ అవ్వండి, మాస్టర్ క్లాస్ 29 జూన్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.